ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ టైం శ్రీశైలానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నార్మల్ గా జ్యోతిర్లింగం అంటే చాలా పవిత్రమైంది, శక్తిపీఠం కూడా అంతే పవర్ఫుల్, అంతే ప్రాముఖ్యతని క్యారీ చేస్తాయి. అలాంటిది దేశం మొత్తంలో మూడు క్షేత్రాలు జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు కూడా. ఒకటి కాశీ, వారణాసి, శివుడు విశ్వనాథుడిగా జ్యోతిర్లింగంగా ఉంటే అమ్మవారు విశాలాక్షిగా శక్తిపీఠం. రెండోది ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు, మహాకాళి. మూడోది శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగం, భ్రమరాంబ శక్తిపీఠం. ఇంత సిగ్నిఫికెన్స్ ఉన్న శ్రీశైలం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ శ్రీశైలం చాలా ఫేమస్. లక్షల మంది భక్తులు విజిట్ చేస్తారు. బట్ దేశవ్యాప్తంగా శ్రీశైలానికి ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉండాలి. మెయిన్ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, తర్వాత రైల్వే కనెక్టివిటీ లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల దాని స్థాయికి తగ్గ రికగ్నిషన్ అయితే రాలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి విజిట్ తో శ్రీశైలానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, కనెక్టివిటీ గానీ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుందాం.